ఈ ఇంటి ఉప్పు తిని ఈ ఇంటికే ద్రోహం చేసింది. ఇంకా సిగ్గు లేకుండా ఛీ ఇక్కడే పడుంది. నాలాంటిదైతే ఎందులోనన్నా దూకి చచ్చేది. ఈవిడ గారికి తిట్లు తినడమేమైనా కొత్త? పుట్టినప్పటి నుంచి అన్నం తినకుండా ఉండగలదేమో కానీ తిట్లు తినకుండా మాత్రం ఉండదు. అవును, ఉండలేను. ఎవరు తిట్టకపోతే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా చుట్టూ ఉండే మనుషులు నన్ను అర్థం చేసుకోవడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారా అని వింతగా ఉంటుంది. తిట్టకపోతే మీ అందరికీ నిద్ర రాదు, తిట్లు తినకపోతే నాకు తెల్లారదు. అదేం రాతో నాది. ఏం చేసినా నేరమే అయిపోతుంటుంది. అదేం కర్మ నాది. మంచి చేసినా చెడులాగే కనిపిస్తుంటుంది. అక్కడ ఏజే, ఇక్కడ మీరు, ఇందాక మా నాన్న. మీరందరూ నేను తిట్లు తినకపోతే ఉండలేనని దయతో చాలనన్ని తిట్లు తిడుతూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే మీలో ఏ ఒక్కరిని నేను శత్రువులా చూడను. కానీ ప్రతి ఒక్కరికి నేను శత్రువులాగే కనిపిస్తాను. తిట్టింది చాలు, నా కడుపు నిండిపోయింది. ఇక ఆకలి కూడా వేయదు. థ్యాంక్స్. దక్ష, ఈ గొడవలన్నీ వదిలేయండి. వీటి మూలంగానే నాకింకా గుండె తడ పెరుగుతుంది. అక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో. रोज 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 रोजा पुआ सुन साहिबा सुन प्यार है गुन ओ सुन साहिबा सुन అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్రపోవాలి కొట్టకురో తిట్టకురో మామే ముద్దుల మామ ఓ మిల్క్ బాయ్ ఏం దొంగ కేసా ఏం బాసు ఏంటి కేసు ఏం కాకా రేప్ కేసా మన రేప్ కేసురా రేయ్ మళ్ళీ రౌండ్ కావాలా ఎక్కడికి లోపలికి ఎందుకో కళ్ళు పోయి ఎన్ని గంటలైంది క్యారేజ్ తెచ్చాను కనిపించట్లేదా ఇక్కడ భోజనం పెడతారు అది ఇంటి భోజనంలో ఉండదు ఇంటి భోజనం పెట్టడానికి ఇది ఇల్లు కాదు ఇల్లు కాదు కాబట్టి క్యారేజ్ తెచ్చాను అతను ఒక సాధారణ ఖైదీలా చూడమని ఆర్డర్ పేపర్ మీద ఉందా ఏంటది ఆర్డర్ విక్రమ్ చెప్పినట్టు మేం వినాలి నీ సొంత బుర్ర వాడవన్నమాట నిన్నెలవ్ చేయను నీ స్టేషన్లో నేను నిన్ను యూనిఫామ్ లో ఉండగా గెంటేస్తే మర్యాదగా ఉండదు గెంటేసి చూడు పక్క సెల్లోనే నిన్ను పెడతాను అప్పుడు నీ బతుకు ఎండు చేపల ఎండగడతాను నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా నువ్వు నన్ను ఏ మెయిల్ చేయలేవంటున్నాను మహిళలతో మర్యాదగా ప్రవర్తించకపోతే ఇంట్లో కూర్చుని యూనిఫామ్ ని ఉతుక్కోవడం గంజి పెట్టుకోవడం ఐరన్ చేసుకోవడం తప్ప వేరే ఏ పని ఉండదు నీకు రూల్స్ బాగా తెలుసే నీకు తెలియకుండానే సబ్ ఇన్స్పెక్టర్ అయ్యావా నీకు సపోర్ట్ చేసినందుకు
ఏజేకి ఏ గతి పట్టించానో చూసావా? నువ్వేం చేసావు? ఇది విక్రమ్ పొడిచిన వెన్నుపోటు. నీకంత దమ్ముంటే ఏజేనే ఇన్నాళ్ళు ఏం చేయలేకపోయావు? ఏజే లోపలున్నాడని ఎగిరెగిరి పడుతున్నావు. ఏజే బయటకొస్తాడు. బయటకొస్తే నిన్ను లోపలికి పంపించినా ఆశ్చర్యం లేదు. ఇంటికెళ్ళి కలగని మళ్ళీ వచ్చినట్టున్నావు. ఏజే బయటకు వస్తాడనుకుంటున్నావా? ఏజేని జైలుకు పంపగలమని మీరనుకుంటున్నారా? డౌటా? విక్రమ్ దగ్గరున్న సాక్ష్యం సరిపోదన్న సంగతి నీకు తెలీదా? ఓ, నువ్వు ఆ ధైర్యంతో ఉన్నావన్నమాట. డౌటా? నువ్వు విక్రమ్ సంపాదించిన సాక్ష్యం సంగతి వదిలే. నేను సాధించిన సాక్ష్యం చూసావంటే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒకసారి ఇది చూడు. నేనే ప్రవళికని చెప్పుకున్నాను. నేనే ప్రవళికి చావు కారణమయ్యాను. నేనే ఇది చాలదా? ఏజేనే స్వయంగా ప్రవళికని చంపినట్టు ఒప్పుకున్నాడు. ఈ ఒక్కటి చాలు. ఏజే జైల్లో కూర్చుని చిప్ప కొడుతుండానికి. అప్పటి వరకు కావాలంటే కావలసినంత ఫుడ్ పెట్టుకో. బలిచ్చే ముందు మేకని మేపినట్టు మేపుకో. ఇది దొంగ సాక్ష్యం. ఏజే నా మీద కోపంగా అరిచాడు. అరిచినా ఇప్పుడు ఇదే నిజం అంటారు. ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడిన దాన్ని నువ్వు సాక్ష్యంగా మార్చేస్తావా? నాకు కావాల్సింది ఏజేని జైలుకి పంపడం. అందుకే ఈ సాక్ష్యం నా దగ్గరుందని విక్రమ్కి చెప్పలేదు. ఈ క్రెడిట్ ని నేనెందుకు అతనికి ఇవ్వాలి? నా వల్లే ఏజేకి జైలు శిక్ష పడిందన్న తృప్తి కోసం అయినా నేను ఈ వీడియోని కోర్టులో చూపిస్తా. నేనిది బయట పెడితే ఏజే బయటికి రావడం అసాధ్యం. ఇప్పుడు మీ బతుకులు నా గుప్పెట్లో ఉన్నాయి. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఏజే 2 రాత్రులు ఈ స్టేషన్లోనే, ఈ సెల్లోనే ఉండాలి. ఏజేకి ఏమైనా జరగచ్చు. నా చేతికి మట్టంటకుండా ఏజేని నేను ఏమైనా చేయొచ్చు. అన్నీ చట్ట ప్రకారంగానే చేయాలనే రూల్ నాకు లేదు. వెళ్ళు. ఈ పాటికే ఏజేకి మా వాళ్ళు అన్నం పెట్టేసి ఉంటారు. భోంచేయండి బాబు. అందులోనే ఏదైనా కలిసిందేమో. ఆగండి. ఏం చేస్తున్నారు మీరు? అన్నం పెడుతున్నానమ్మా. అందులోనే ఏదైనా కలిసిందేమో. ఈ అన్నం వద్దు, నేను వండి తీసుకొచ్చాను. ఇది కూడా బానే ఉంటుందమ్మా. ఇది ఇంకా బాగుంటుందన్నా. ఎందుకు చెప్తున్నానో నీకు తెలీదు, నాకే తెలుసు. ఆమె తెచ్చింది నేను తిన్నాం. చేతులకి దుమ్ముంటుందనా? నేను తినిపిస్తానులే. ఇంట్లోలాగా ఇక్కడ వాగొద్దని చెప్పి పంపించేయండి. ఇంట్లోలాగా వాగొద్దమ్మా, వెళ్ళిపో. ఇంట్లోలాగా చచ్చిపోతాను. ఇదేం కొత్త రకం బాదుకోవడం అమ్మా? క్యారేజ్
తో తల బద్దలు కొట్టుకున్నా, బ్యారేజ్ ఎక్కి దూకినా చావు చావే కదన్నా. నిద్రపోయినా కన్ను మూస్తాం, పైకి పోయినా కన్ను మూస్తాం. మూసుకోవడమే ముఖ్యం. తల్లి, జీవితాన్ని కాచి వడపోసిన వయోవృద్ధుల కన్నా నువ్వే బాగా చెప్పావు తల్లి. నేను చిన్నప్పటి నుంచి అంతేనన్నా. అక్క అంత ప్రేమగా వండి తెచ్చి తినిపిస్తానంటే మాలాంటి కరుడు కట్టిన రౌడీల కన్నా కఠినంగా మాట్లాడతావేంటి బావా? ఏయ్, బావేంట్రా? అక్క అక్క అయితే బావగా కూడా ఏమైతే బావా? చూసారా, భూమి పుట్టినప్పుడు పుట్టినట్టున్నా భూమిలా గుండ్రంగా ఉన్నా ఈ తమ్ముడికి తాటికాయంత గుండె ఉందే. మీకెందుకు నేను అర్థం కావడం లేదు? నాకన్నా పెద్ద తమ్ముడైనా అతను చెప్పినందుకన్నా తినండి. ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర కుదరదు. భాను, నువ్వు ఇంట్లో చేసినట్టు ఇక్కడ చేస్తే కుదరదు. నువ్వు చేసింది చాలు, వెళ్ళిపో. చూసారా తమ్ముళ్ళారా, నేనేమన్నా తప్పు చేశానా? చేయని నేరానికి అరెస్ట్ అయ్యి పడరాని నింద మీద పడి లాకప్పులో ఒంటరిగా కూర్చుని ఆకలికి దాహానికి నిద్రకు నోచుకోకుండా ఉంటే పాపం బిడ్డ వంట చేసి తీసుకొచ్చిందే తిని పెడతామన్న ఆలోచన లేకుండా వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారే. ఇదేమన్నా న్యాయంగా ఉందా? పాపం అక్క తప్పేముంది బావా? నువ్వు తింటే అక్క కడుపు నిండుతుంది. నువ్వు తిను బావా. పళ్ళు రాలగొడతాను. ఆకలి తీర్చలేని భార్య కూడా ఒక భార్యనా అన్నా? ఈ అభాగ్యురాలికి ఆ మాత్రం అదృష్టం కూడా దక్కకుండా చేస్తావా అన్నా? లేదు తల్లి, లేదు, నా వల్ల కాదు. ఇటు కాకి సెంటిమెంటు, ఇటు రాఖీ సెంటిమెంటు, మధ్యలో నేను గంజి పెట్టిన చొక్కాల ఇస్త్రీ పెట్టినట్టు నలిగిపోతున్నానమ్మా. ఇస్తావా లేదా? నేను మోసం చేసి మిమ్మల్ని జైలు పాలు చేయాలనుకున్నానని మీరు అనుకుంటున్నారు. ఒకవేళ మీరు అరెస్ట్ అవ్వడానికి నేను కూడా ఒక కారణమై ఉంటే ఇందులో ఆ బద్రి విషం కలిపినా సరే నేనే తింటాను, మిమ్మల్ని మాత్రం తిననివ్వను. చూసావా అక్క ఎంత త్యాగం చేస్తుందో? త్యాగమేంట్రా, అది నా ప్లేటు. అప్పటి నుంచి ఇన్నావు నువ్వు. ప్లేట్ ఎప్పుడు కొన్నావు బావా? నీళ్లు తాగమ్మా. బయట పెట్టానా, తోమి పెడతాను. నీలాంటి త్యాగమూర్తిని నేను ఏ జనరేషన్లోనూ చూడలేదు చెల్లి. ఇతను కూడా త్యాగం అంటాడేంటి? చూసారా, మీకోసం నేను పోలీసులు పెట్టే సాధారణ భోజనం తిని త్యాగం చేశాను. ఇప్పుడు మీకు నో ఆప్షన్. నేను తెచ్చిన భోజనమే తినాలి. నాకు అవసరం లేదు. ఆకలి కూడా లేదా? నేను తినను. నేను తినిపిస్తాను. క్యారేజ్ తీసుకుని ఇంటికెళ్ళు. ఇప్పటి వరకు చేసిన డ్రామా చాలు. నువ్వు చేసిన ద్రోహం ఎప్పటికీ మర్చిపోలేను. నేను ద్రోహం చేయలేదు, వంట చేశాను. బెటకారంగా ఉందా? వెళ్ళు. పోనీ జయమ్మ చెప్తే తింటారా? మధ్యలో మామని ఎందుకు టెన్షన్ పెడతావు? లైన్లో పెడతాను, టెన్షన్ పెట్టను, లైన్లో పెడతాను.
చేసిన మోసానికి మా అమ్మ నేను క్షమిస్తున్నానే అనుకుంటున్నావా? మీరా సిబిఐ మాటలే నమ్ముతారా? నేను చెప్పేది వినరా? అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అంటే మీరు నేరం చేస్తారని అతను చెప్తున్నాడు, అది నిజమేనా? నేను ఏ నేరం చేయలేదు. మీరు నేరం చేశారని అతను సాక్ష్యాలతో సహా చెప్తున్నా నేను నమ్మడం లేదు. కానీ మీరెందుకు నేను హెల్ప్ చేశానంటే నమ్ముతున్నారు? నీతో నేను వాదించలేను. అయితే అన్నం తినండి. వద్దని చెప్పానా? మాట్లాడించాలని ఫోన్ చేశాను జయం. జయంతో చెప్తామని ఫోన్ చేశాను. తిన్నావా అని అడిగింది. అన్నాను. నీ డ్రామాలాపిక వెళ్ళు. నేను మీకోసం ఏమేం తీసుకొచ్చానో తెలుసా? నువ్వు ఏజే రెస్టారెంట్ని తోసుకుంటూ వచ్చి నా ముందు పెట్టినా సరే నేను తినను. నీ చేత్తో చేసింది అస్సలు తిన్నాను. నేను మీకోసం మొదటిసారి వంట చేసి తీసుకొచ్చాను. చూడండి. బాబా అక్క మా ఊరికే పప్పు ఉందక్క. ఆవకాయపోతాడు భలే ఉందమ్మా. బాబా ఏముందక్క బీరకాయ టమాటా సూపర్. పప్పు మామిడికాయ బాగుందక్క. బా ఇటా అక్క కొబ్బరి పచ్చడి అద్రిందక్క. ఇంకా ఉంది.
ఉంది, పెట్టమంటారా? మీకు కాదు తమ్ముళ్ళు, మీ బావని అడుగుతున్నాను. రేయ్